ఒకప్పుడు షాడో సీఎం, నిజామాబాద్కు సీఎం లాంటి లీడర్. సీఎం కేసీఆర్ కూతురంటే ఓ మర్యాద, ఓ భారీ ఎక్స్పెక్టేషన్. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఆమె జైలుకు వెళ్ళి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజులు ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి? మొదట్లో బీఆర్ఎస్ దీనిపై హడావుడి చేసినా రాను రాను ఆమె ఉనికి మరిచిపోయే స్థితి కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ కూతుర్ని పట్టించుకోలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి 100 రోజులు గడిచింది. 100 రోజులుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ బంజారా హిల్స్లో కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రౌజ్ అవెన్యూలో స్పెషల్ కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మరో 3 రోజుల కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో కవిత తరపు లాయర్లు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలను సమర్పిస్తూ ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్లో సిబిఐ ఎంటర్ అయింది. తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తూ లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారి అని కోర్టుకి ఇచ్చిన కస్టడీ అప్లికేషన్లో పేర్కొంది సిబిఐ. కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పును కూడా ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఈడీ, సిబిఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. చివరిగా ఈ నెల 21న కేసును విచారించిన కోర్టు సిబిఐ కేసులో జూలై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3న విచారణ చేపట్టనుంది. ఇక అప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత అరెస్ట్ సమయంలో బీఆర్ఎస్ నాయకులు తెగ హడావిడి చేశారు. అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటూ ఈడీ అధికారులనే అడ్డుకునే ప్రయత్నాన్ని చేశారు. ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు లోపలికి దూసుకెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర, రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కవితకు బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ ఫలితం శూన్యం. బెయిల్ రాలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. వారం 10 రోజుల తర్వాత కవిత అరెస్టు గురించి మాట్లాడడమే మానేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు. తల్లి శోభ సైతం జైలుకు వెళ్లి కవితను కలిశారు. కానీ కవిత తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను కలవడానికి వెళ్లలేదు. కవిత అరెస్టు తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేజ్రీవాల్ను, ఇతర నాయకులను అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్లో తనపై కక్ష సాధింపులోనే భాగంగా కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కవిత జైల్లో ఉండబట్టి 100 రోజులు అవుతున్నా ఇప్పటికి దాకా ఆమెకు బెయిల్ రాలేదు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఆమె ఊసు కూడా ఎత్తకపోవడంతో ఆమెను మరిచిపోయారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు కవితను, బీఆర్ఎస్ను పొగడ్తలతో ముంచెత్తిన నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. గతాన్ని మర్చిపోయి ప్రస్తుత లాభాన్ని చూసుకుంటున్నారు. మరోవైపు కవిత లేకపోవడంతో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ మొత్తం ఆగమైపోయింది. కవిత జైల్లో ఉండటం కూడా ధర్మపురి అరవింద్కు కలిసొచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ కవితకు బెయిల్ వస్తుందా? ఇప్పటికే జైల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న కవిత బెయిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ కవితకు జైలు నుంచి ఎప్పుడు విముక్తి కలగనుంది? ఎలక్షన్ల వల్ల కవిత బెయిల్ పొడిగిస్తున్నారన్న వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇకనైనా కవిత బయటకు వస్తుందా? చూడాలి మరి.